పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అబ్జర్వర్ బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతం కోసం అధినేత పవన్ కళ్యాణ్ 28 మంది సభ్యులతో సమాచార సేకరణ కమిటీని వేశారన్నారు. నియోజకవర్గ మండల కమిటీల్లో పదవులు ఆశించే వారి నుంచి 4 రోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తామని, వాటిని కమిటీ వెరిఫై చేసి కేంద్ర కార్యాలయానికి పంపుతుందని తెలిపారు. కష్టపడి పనిచేసే సమర్థులకే పారదర్శకంగా పదవులు దక్కుతాయన్నారు. అలాగే రిజర్వేషన్ల ఖరారైన తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడి జనసేన బలంగా ఉన్న చోట్ల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని బాలినేని స్పష్టం చేశారు. ఈరోజు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కమిటీలు వేసేదాని కోసం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు నన్ను అబ్జర్వర్గా, అలాగే సీనియర్ నాయకులు, పార్లమెంట్ సంబంధించి సీనియర్ నాయకుల్ని, అలాగే సాధకుల్ని అందరూ కూడా కమిటీ, ఈ సమాచార సేకరణ కమిటీని మొత్తం 28 మందిని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంటు ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా పార్లమెంటు కమిటీలు, అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీలు, అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి మరి కమిటీ, అలాగే అనుబంధ సంస్థల సంబంధించినటువంటి కమిటీలు అన్నీ కూడా ఆశావాళ్ళు ఎవరు ఉండే వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఫిలప్ చేసి ఈ ఉన్నటువంటి కమిటీలు అందరికి కూడా రేపటి నుంచి ఇక్కడ కూర్చోవటం జరుగుతుంది. ఈ 28 మందికి వాళ్ళు వచ్చి అప్లై చేసుకొని దాంట్లో కరెక్ట్ కాదని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా లోపం లేకుండా ఎవరు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చేదానికోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. దాంట్లో వరకు ఎక్కడ కూడా లోపం లేకుండా కష్టపడి పనిచేసే వాళ్ళకి పదవులు దక్కుతాయని కూడా తెలియజేసుకుంటాం.